From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. గాజువాకలోని ఎల్వి నగర్లో హత్యకు గురైనటువంటి మౌనిక ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది తాడిచెట్లపాలెం సంజీవయ్య నగర్కి సంబంధించినటువంటి ఏరియా. మనమైతే ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గర కనుక ఇంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని కూడా మనమైతే చూడవచ్చు. ఈ కనిపిస్తున్నటువంటి ఈ పర్పుల్ కలర్ ఇల్లే మౌనికకి సంబంధించినటువంటి ఇల్లు. తనకి అంటే అమ్మ నాన్నలతో పాటుగా తమ్ముడు అక్క కూడా మౌనికతో ఇదే ఇంట్లో ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ ఈ ఏరియాలో గతంలో అంటే ఇంచుమించుగా ఒక సంవత్సరం క్రితం దాదాపుగా పుట్టినటువంటి పసికందుని ముక్కలుగా నరికి డ్రైనేజీలో పడేసినటువంటి ఏరియా కూడా ఇదే. ఇక్కడ నుంచి కేవలం 200 అడుగుల దూరంలోనే ఒక పసిపాపను కూడా ఒక సంవత్సరం క్రితం ఇదే విధంగా ముక్కలుగా నరికి ఆ డ్రైనేజీలో పడేశారు. ఆ కేసు ఇంతవరకు కూడా తేలలేదు. కానీ అప్పట్లో సంచలనం కలిగించినటువంటి ఇదే ఏరియాకి సంబంధించి బహుశా ఆ మౌనిక అతనితో రవీందర్తో గతంలో చెప్పుండొచ్చు, మా ప్రాంతంలో ఈ విధంగా హత్య చేశారు, చిన్న పాపని ముక్కల కింద నరికేశారని చెప్పుండొచ్చు. ఈవేళ అంటే మౌనికని హత్య చేసిన తర్వాత ముక్కలుగా నరికేయడానికి పాటలన్నింటినీ కూడా పడవేయడానికి ఇదే ఒక ప్రేరణ అయి ఉండొచ్చు, కారణం అయి ఉండొచ్చు కూడా. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు ఇంటికి సమీపంలో, ఈ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఏంటి అసలు ముఖ్యంగా చూస్తే ఇప్పటికీ అతనికి 14 రోజులు రిమాండ్ వేశారు. తప్పంతా కూడా తందే నన్ను వేధింపులకు గురి చేస్తుంది, నా తప్పు ఏమీ లేదని చెప్పుకునే ప్రయత్నం అయితే రవీందర్ చేస్తున్నారు. అసలు ఏమంటారు మీరు? తప్పప్పులు అనేది మేము నిర్ణయించేది కాదండి. ఎందుకంటే స్థానికంగా ఉన్నోళ్ళం కాబట్టి, అక్కడ హత్య జరిగిన స్థలంలో మేము లేం కాబట్టి ఇది తప్పు అని చెప్పే హక్కు మాకు కాదు కదా, ఎవరికీ లేదు. కాబట్టి ఈ యొక్క తప్పప్పుల్ని తెలియపరచాల్సింది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వారే. వాళ్ళ మీద చాలా నమ్మకం అయితే ఈ యొక్క సమాజానికి ఉంది. ఎందుకంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మన గవర్నమెంట్ చాలా చక్కగా నిర్వర్తిస్తుంది. పోలీసులు ఏమన్నా మీరు వెళ్తే మీకు ఏమన్నా సమాధానం చెప్పారా? అసలు ఏం చెప్తున్నారు? కేసుకి సంబంధించి ఏం చెప్తున్నారు? అసలు వాళ్ళు చేయాల్సిన రీతిలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారండి. వాళ్ళ విశ్వ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఏమాత్రం ఇది నేరం తనే చేశాడు అని ఇంకా పక్కగా రుజువయ్యి, ఆల్రెడీ రుజువు అయ్యింది, రుజువు అవ్వాల్సిన కారణం లేదు, రుజువు అయ్యింది. అయితే ఇందులో వీడు ఒక్కడి పాత్రైనా ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే ఎవరున్నారు? వాళ్ళు ఎక్కడున్నారు? ఎలా వస్తారు? ఏ ప్లానింగ్లో ఒక అమ్మాయిని ఇంత క్రూరంగా చంపి ఈ యొక్క శరీరాన్ని ఇంత ముక్కలుగా చేసిన తర్వాత ఈ ముక్కల్ని అక్కడికి తీసుకెళ్లాల్సిన కారణం ఏంటి? వీళ్ళు ఏమైనా చేతబడులు చేస్తున్నారా? సిలింగ్లు పెడుతున్నారా? ఏ కోణంలో చేశాడు? ఇది సూట్ కేసు పట్టలేదన్నాడు. సూట్ కేసు పట్టలేదంటే నువ్వు ఏ విధంగా ఈ ఆలోచన నీకు వచ్చింది? కత్తులు కొనుగోలు చేసే ఆలోచన నీకు ఎలా వచ్చింది? నీ స్నేహితుడిని సలహా తీసుకున్నావు, ఆ స్నేహితుడు ఎలాంటాడు? ఇవన్నీ మాకు అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ మాకైతే సందేహాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే గ్రామస్తులు కూడా అదే అనుకుంటున్నారు. రకరకాలుగా ఒక ఫోన్ కాల్తో తన స్నేహితుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళడానికి కూడా బాగానే అప్రోచ్ అయ్యారు. అంటే స్టేషన్కి వెళ్ళడం, పోలీసు వాళ్ళ దగ్గర తన బాధను ఏదో విన్నవించుకొని అమాయకంగా లొంగిపోయాడు. ఎవడు? హంతకుడే కదా, నరికాడు, ముక్కలు చేశాడు. వాడు లొంగిపోయిన కారణానికి వాడిని ఏం చేస్తున్నారు? ఫ్యాన్లు వేసి కూర్చోబెట్టి సకల మర్యాదలు చేస్తారా? అదేనా మీరు ఇచ్చే న్యాయము? అదేనా మీరు చేసే ధర్మము? అదేనా మీరు చేయాల్సిన కర్తవ్యము? ఈ సామాన్య ప్రజలు ఎలా బ్రతకాలి? ఏం డిమాండ్ చేస్తున్నారు అతనికి సంబంధించి? ఎలా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు? మేము ఎలా డిమాండ్ చేయాలంటే మాకు కూడా పాలు పంచట్లేదు. ఎందుకంటే తనకి భార్య బిడ్డలు ఉన్నారని మాకు తెలుస్తుంది కనుక ఏ విధమైనట్టి ఒక శిక్షను మేము చెప్పాలని ఒక సమాజంలో బ్రతుకున్న ఒక సామాన్యుడిగా చెప్పలేకపోతున్నాం. కానీ ఒక భార్యని కూడా ఉన్న స్థితిలో తనని ఏం చేస్తాడనే ఒక సందేహం కూడా మాకు వస్తుంది. ఇప్పుడు మౌనిక అయిపోయింది, ఇప్పుడు అదే స్థానంలో తన భార్య ఉంటే తన భార్యని ఏం చేస్తాడు? తన బిడ్డని ఏం చేస్తాడు? ఇదే విధంగా చేస్తారా? తన భార్యకి ఏమైనా రక్షణ ఉందా? ఏంటంటే అసలు మౌనికకి సంబంధించి చాలా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటుంది, ఆ ఫ్యామిలీకి తోడుగా ఉంటుందని చెప్తున్నటువంటిది అయితే ఉంది. అసలు ఎట్లా ఉండేది ఈ హత్యకి సంబంధించి? అసలు ఏం చెప్తారు? ముందుగా మౌనిక కుటుంబం ఎవరైతే ఉన్నారో మా ప్రాంతంలో దాదాపు పుట్టినప్పటి నుంచి చిన్న పిల్లలప్పటి నుంచి ఇక్కడే తిరుగుతూ ఆడుతూ పాడుతూ ఉండేవారు. కాలక్రమేణా వయసు పెరిగిన రీత్యా వారు ఎవరి వృత్తుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా తెల్లవారులేస్తే వాళ్ళు ఉపాధుల కోసం బయటకు వెళ్ళే కుటుంబం అయినప్పటికీ కూడా వాళ్ళు ఎదిగిన తర్వాత ఆ అమ్మాయి ముఖం కూడా మాకు సరిగ్గా గుర్తులేదు. అంటే అంత ఓన్లీ తన డ్యూటీ టైంలోనే ఇంటికి వచ్చేది, బయటికి వెళ్ళేది, మళ్ళీ వచ్చేది, అంతేగాని చాలా క్రమశిక్షణ కలిగిన కుటుంబం.
వాళ్ళు ఎలా ఉంటారంటే ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా ఎప్పుడు కూడా ఎటువంటి మాటలు కానీ లేకపోతే వాళ్ళ వల్ల ఇబ్బందికర ధోరణి కానీ మేము ఎప్పుడు చూడలే. ఎందుకంటే వాళ్ళు స్థానికంగా మాకు ఎప్పటి నుంచో తెలిసినటువంటి వ్యక్తులు, చాలా మంచి కుటుంబం. కానీ అటువంటి కుటుంబానికి ఎంత ఘోరమైన చెప్పుకోలేని విధంగా అసలు చంపడం ఒక ఎత్తు అంటే చంపే విధానం కూడా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం కూడా ఈరోజు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అంటే అసలు ఏం చేయాలంటారు ఇంత దారుణంగా హత్య చేసినటువంటి వ్యక్తి? అసలు అంత రాక్షస గుణమే. చిన్న పిల్లండి ఆ పాప. ఇక్కడే చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునేది, ఇక్కడే ఉండేది, ఇక్కడే అన్ని ముగ్గులు వేసుకుని మేము వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు కూడా పలకరిస్తుండే. కానీ మరి అంత దారుణంగా చంపాడు. మేము టీవీలో చూసాము. ఈ అమ్మాయి కాదు అనుకున్నామండి. అసలు ఎక్కడో జరిగింది గాజువాకలు అంటే. తర్వాత పాప ఫోటోము పేరు వినగానే మేము మా పక్కంటి అమ్మాయా, అయ్యో ఏటా పాపకి ఇలా జరిగింది, అన్యాయం అయినా అంత రాక్షస గుణంతో నా మొక్కలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టి ఎంత దారుణమండి. మాకైనా అమ్మాయికి న్యాయం జరగాలండి. అసలు ఇంకొక ఆడపిల్లకి మళ్ళీ ఇలాంటివి జరగకూడదు. సో మనం చూస్తున్నాం ప్రస్తుతం అయితే ఆ ఇంటి దగ్గరికి అసలు ఈ హత్య జరిగిన తర్వాత కుటుంబ సభ్యులందరూ ప్రస్తుతం అయితే మార్చరీ దగ్గర ఉన్నారు. కానీ ఇంటి దగ్గరికి మాత్రం సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఈ వీధికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఒక్కొక్కరిగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజు తన పని తాను చేసుకుంటూ ఒక పక్క నుంచి పార్ట్ టైం జాబ్ చేస్తూనే మరోపక్క ఈ ఈవెంట్స్ చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మౌనిక చచ్చిపోయిందంటేనే మేము అసలు ఊహించలేకపోతున్నాం. దారుణంగా హత్య చేసినటువంటి రవీందర్ని కఠినంగా శిక్షించాలి, ఎవరికి ఇలాంటిది జరగకుండా ఉండేలాగా శిక్ష వేయాలని చెప్పి స్థానికులైతే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.